గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. రండి చిన్న మాటను దేవుని వాక్యంలో నుండి ధ్యానిద్దాం. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. ఎప్పుడు తెల్లవారుతుందా? ఎప్పుడెప్పుడు నా దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించాలా, దేవుని కొరకు బ్రతకాలా, ఆయన కార్యాలు సాధించాలనే ఆశ మాకు దయచేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఏంటంటే ఇంకా లేవలేదా? 7 గంటలు అయిపోయింది కదా. అవును, మరి రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టకపోతే తెల్లవారి లేవలేం కదా. లేచిన బద్ధకంగా ఉంటాం కదా, డిస్కరేజ్గా ఉంటాం కదా. మీరు చక్కగా నిద్రపోతున్నారా? ఇవాళ అందరూ చెప్పేది ఏంటంటే కనీసం ప్రతి వ్యక్తి 7 నుంచి 8 గంటల వరకు మంచి డీప్ స్లీప్ నిద్రపోతే వాడికి ఏ జబ్బులు రావట. వాడి శరీరం అంతా దేవుడు మన నిద్రలో మన అవయవాలన్నీ రెస్టోర్ అవ్వడానికి, మరి శుద్ధీకరించబడడానికి, బలం పుంజుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. వాళ్ళ అనేకులకు వచ్చిన కారణం, సమస్య ఏంటంటే నిద్ర పట్టదు. నిద్ర పట్టినా డీప్ స్లీప్ లేదు, మంచి గాఢ నిద్ర లేదు, కలవరంతో. అసలు చాలామంది నిద్రపోరు. పొద్దున్నుంచి పగలు పని కొరకు, రాత్రి నిద్ర కొరకు సృష్టించాడండి ప్రభు. ఈ ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత ఏది పగలో ఏది రాత్రో తెలియట్లేదు. చాలాసార్లు మన పడకలో మనకి నిద్రపోకపోవడానికి కారణం ఏంటంటారు? మీరే చెప్పండి. ఎలక్ట్రిసిటీ పోయిందనా, ఫ్యాన్ తిరగలేదనా, ఏసీ పని చేయలేదనా, దోమలు కొడుతున్నాయనా? కొన్నిసార్లు మనం ప్రయాణాల్లో ఉంటాం, ట్రైన్లో పోతున్నప్పుడు, బస్సుల్లో పోతున్నప్పుడు నిద్ర పట్టదు చాలామందికి ఆ పరిస్థితి, వాతావరణాన్ని బట్టి. కొన్నిసార్లు మనకి ఇంకా కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఎటు కాకుండా మరి రైల్వే స్టేషన్లోనే ఎన్నో రాత్రులు నేను ట్రైన్ కోసం కనిపెట్టి తెల్లారి వారు కనిపెట్టాల్సి వచ్చేది. ఇక్కడ దావీదును చూస్తే 63వ కీర్తన, దావీదుకు ఒక మంచి కంఫర్టబుల్ బెడ్, ఒక బెడ్రూము. చాలా కాలం లేదు, 30 సంవత్సరాలు ఆయన చక్రవర్తి అయిన తర్వాత అప్పుడు దేవదారుమారులతో కట్టిన ఇంటిలో నివసించాడు. కానీ అంతవరకు గుహల్లోనూ ఏంటండి ఆ యొక్క పల్లెటూరులోనూ, ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో తిరుగుతూనే ఉండేవాడు. అతడు దావీదు యోధా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన, ఒక అరణ్యంలో ఉన్నప్పుడు రాసిన కీర్తన ఉంది. ఎందుకంటే ఈ సందర్భాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అతను 4వ వచనంలో అంటున్నాడు, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు. మంచం మీద అంటే మరి మంచం లేనప్పుడు చాప మీద, లేకపోతే బండ మీద, మరి ఎక్కడో చోట పడుకుంటాం కదా. మరి తలగడ మీద తలబెట్టి, లేకపోతే మరో రాతి మీద తలబెట్టి, మరి ఎంతోమంది ఇప్పటికీ మంచి చక్కటి బెడ్డు, పరుపులు, దిండులు, ఏసీలు లేకుండానే వారు పడుకోవాల్సి వస్తుంది. ఒక ప్రయాణికుడిగా నాకు రకరకాల అలవాట్లు ఉన్నాయి. ఎన్నో నిద్రపట్టని రాత్రులు ఉంటాయి. కానీ అప్పుడు ఏం చేస్తుంటాం మనం? ఒకవేళ మనకి మంచి బెడ్ ఉండి, ఏసీ ఉండి, అన్ని వసతులు ఉన్నా కూడా నిద్రపట్టదు కొంతమందికి. ఇదేంటిది? ఎందుకని? నీ మనస్సు బాగోకపోతే నీకు నిద్ర రాదు. నీ మనసును స్థిమితపరుచుకోకపోతే నువ్వు ప్రశాంతంగా పడుకోలేవు. మన మనస్సులో కోపం పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు కలవరంతో కూడిన నిద్ర వస్తుందేమో కానీ డీప్ స్లీప్ రాదండి. అందుకే సూర్యుడు అస్తమించే వరకు మీ కోపాన్ని నిలిచి ఉండనివ్వకండి అన్నాడు ప్రభు. క్షమించేయండి. మీకు ఎవరన్నా హాని చేస్తే, మిమ్మల్ని బాధ పెడితే, మిమ్మల్ని బాధ పెట్టిన వారిని గురించి మీరు ఆలోచిస్తూ కూర్చుంటే మీ ఆరోగ్యం పాడవుతుంది, మీ నిద్ర పాడవుతుంది, మీ ఆధ్యాత్మిక జీవితం కూడా పాడైపోతుంది. నీకు కలిగిన కష్టాలు జ్ఞాపకం చేసుకుంటూ కూర్చుంటే దిండు తడిసిపోద్ది. నువ్వు పొందిన అవమానాలు గుర్తు చేసుకుంటూ కూర్చుంటే మరి జీవితంలో నిద్ర రాదు. దావీదు అంటున్నాడు, ఆయనకి ఎంతమంది అపకారం చేశారు, ఎంతమంది దావీదును బాధ పెట్టారో మనం చూస్తున్నామండి. ఆయన చరిత్ర మీరు చూడండి. భార్య అవమానించింది, ఏంటండి
సొంత మామ చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. చాలా విధములైన అన్ని విధముల అన్నదమ్ములు నిర్లక్ష్యం చేశారు. అనేక పోరాటాల్లో కూడా దేవుని మీద ఆనుకోవటం నేర్చుకున్నాడు. ఆయన మంచం మీద ఉన్నప్పుడు నిద్ర పట్టకపోతే ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. నా కష్టాలు జ్ఞాపకం చేసుకోవటం లేదు, నన్ను పెట్టి బాధ పెట్టిన వాళ్ళ గురించి నేను జ్ఞాపకం చేసుకోవటం లేదు. కానీ దేవా, ప్రభువా, నా తండ్రి, నా రక్షక, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ ప్రేమ ఎంత అపారమైనది, నీ కృప ఎంత విస్తారమైనది, నీవెంత దయగలిగిన వాడివి, నీవెంత శక్తి కలిగిన వాడివి అని దేవుని కార్యాలు ధ్యానిస్తున్నాడు. మీరు కూడా నిద్ర పట్టకపోతే మీ మనసును కలవరపరిచే విషయాల గురించి ఆలోచిస్తూ కూర్చోక దేవుని ప్రేమను ధ్యానించండి. దేవుడు చేసిన మేలును గుర్తు చేసుకోండి. అవసరమైతే లేచి దేవుని వాక్యాన్ని చదివి మనసులో పెట్టుకోండి. అప్పుడు మీ మనసు నిమ్మళమవుతుంది. నీ బాధ ఉంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియని బాధల్ని మనసులో ఉంటే అవన్నీ దేవునితో చెప్పాయి. చూడు ప్రభు, నా పరిస్థితి మంచం మీద ఉన్నప్పుడే. మంచం మీద ప్రార్థించుకోకూడదు అనకండి, మంచం మీద ప్రార్థించుకోకూడదు కరెక్టే. కానీ మంచం మీదే నీవు అనవసరమైన విషయాలు ఆలోచించుకుంటూ పడుకుంటే పాడైపోతావు కదా. ఇంకా నిద్ర లేవకముందే, నిద్ర పట్టకముందే, లేవటానికి ఓపిక లేకముందే, లేవటానికి అనుకూలం లేకముందే వాళ్ళు హాస్పిటల్లో పడున్నావేమో, డాక్టర్ వచ్చిన రిపోర్ట్స్ భయంకరంగా ఉన్నాయేమో, నువ్వు బతుకుతావనే నిరీక్షణ లేదేమో, అది తలంచుకొని భయపడకుండా ప్రభు కృపను తలంచుకో. స్వస్థపరిచే యెహోవా నేనే అన్న మాటను తలంచుకో. ఎప్పుడైతే నా మనసు మీద నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నానో, నీ సిలువను జ్ఞాపకం చేసుకున్నాను, నీ శ్రమను జ్ఞాపకం చేసుకున్నాను, నాకు ధైర్యం కలుగుతుంది. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములో యందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు, రాత్రి జాములో యందు గంటలు కొట్టే గడియారాలు ఉంటాయండి. గంటకి అది టంగ్ అంటుంటుంది. అరే అప్పుడే 2 అయిపోయింది, 3 అయిపోయింది, తెల్లవారు 4 గంటలు అయిపోయిందని లెక్కలు పెట్టుకుంటూ ఉంటాం. నిద్ర పట్టలేదే అని దుప్పటి గట్టిగా ముసుకేసుకొని పడుకుందామని ప్రయత్నించినా కొన్నిసార్లు పట్ట చూడండి. దానికి బదులు ఆ రాత్రి జాములో యందు గంట సేపు దేవుని వాక్యం ధ్యానించు, దేవుని ప్రేమను ధ్యానించు, దేవుడు చేసిన మేలును ధ్యానించు, దేవుని కృపను ధ్యానించు, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి జ్ఞాపకం చేసుకో. నేను రాత్రి జాములో యందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. కొవ్వు మెదడు నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది. ఏంటండి, మీకు కొవ్వు మెదడు అంటే అర్థం కాదేమో, ఇప్పుడు ఎవరది తినరేమో. ఐస్ క్రీమ్ దొరికినట్టుగా నమలక్కర లేకుండా చక్కగా కూల్గా తీయగా, ఏంటండి ఎలా కరిగిపోద్దో నోట్లో పెట్టిన ఐస్ క్రీమ్. నేను నా జిహ్వకు అది ఎంత ఆనందాన్ని కలుగజేస్తుందో, అలాగూ నీ మేలును తలుస్తున్నప్పుడు, నీ గొప్పతనాన్ని తలుస్తున్నప్పుడు, నిన్ను గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు మనసులో ఎట్టుందంటే కొవ్వు మెదడు దొరికినట్టుగా ఉంది. నాకు మంచి భోజనం భోజేస్తున్నట్టుగా ఉంది. మంచి లక్కీ కార్యాలు అంటే చూడండి, అమాంతంగా నీకు ఒక డబ్బులు మూడ దొరికిందనుకో, ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి. నిద్రలో కూడా నవ్వేస్తావు నువ్వు. కానీ అవన్నీ నీకు మిగలవు. కానీ దేవుని వాక్యము పొక్కిషం. లోక ధనముల కంటే నీ వాక్యము నాకు దొరకగా సర్వ సంపదలు దొరికినట్టుగానే సంతోషించాలన్నాడు దావీదు మరొక చోట. దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవుడిచ్చిన వాగ్దానాలు ధ్యానించండి, దేవుని ప్రేమను ధ్యానించండి. నిద్ర పట్టకపోతే పడక మీద ఉన్నప్పుడే, లేవకముందే రేపేమైపోద్దో, నా బతుకేమైపోద్దో, రేపెలా అని చింతిస్తూ పడుకుంటే రాత్రంతా నిద్ర రాదు. నా ప్రభు అనుదినం ఆయనకి నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది. ఏనాటికి నాడు చాలు, రేపటి సంగతి రేపు చూసుకుంటాం. నా దేవుడు నాకు చూసి పెడతాడు, నా ప్రతి అవసరత తీరుస్తాడు. నమ్మదగిన దేవుడు నాకున్నాడని నువ్వు ఆలోచించుకుంటూ ప్రభువును స్తుతిస్తుంటే నీ మనసుకు
తృప్తి పొందుతుంది. కొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేస్తుంది. హల్లెలూయా. హృదయం నిండా సంతోషం వచ్చినప్పుడు, హృదయం తృప్తి చెందినప్పుడు మన నోట్లో నుంచి స్తుతి గానాలు వస్తాయి. హల్లెలూయా. పాటలు వస్తాయి, కూడి రాగాలు వస్తాయి కదా. ఆనందంగా అనుకుంటూ కొంతమంది చూడండి, ఎప్పుడు చూసినా పాడుకుంటూ ఆనందంగా బతుకుతుంటారు. కొంతమంది ఎప్పుడు చూడండి నోట్లో సణుక్కుంటూ సణుగులతోనే అది గుర్తు చేసుకొని ఇది గుర్తు చేసుకొని నిద్రలో సణుక్కుంటారు. ఏంటంటే నిద్రలో మనసు పాడు చేసుకుంటారు. ఫ్యాన్ తిడతారు, దోవని తిడతారు, దుప్పటి తిడతారు, తను తిట్టుకుంటాడు, కించుకుంటాడు. కానీ మనసుకు నెమ్మది ఉండదు, నిద్ర రాదు. కారణం నువ్వు పనికి మాలిన వాటి విషయమే ఆలోచిస్తున్నావు. ప్రభువుని గురించి ఆలోచించు, ప్రభు ప్రేమను గురించి ఆలోచించు, ప్రభు శక్తిని గురించి ఆలోచించు, ప్రభు చేసిన మేలును తలంచుకో, విశ్వాసంలో వృద్ధి చెందుతావు. ఎన్నిసార్లు ఎన్ని విధమైన సమస్యల్లో నిన్ను విడిపించాడో, ఎన్నిసార్లు నిన్ను స్వస్థపరిచాడో, ఎన్నిసార్లు నీ ప్రార్థనలకు ప్రభు జవాబిచ్చాడో ఎరిగితే ప్రార్థించకుండా ఎలా ఉంటావు? నీ సమస్యను సమస్యగా చూడక ప్రార్థనగా మార్చు. ఇది ఎలా అనే సమస్య కాక, ప్రభువా ఇది జరిగించు అని ప్రార్థించు. అది ఎవరిస్తారు అనక, ఇది నా ప్రభు ఇస్తాడు అని విశ్వాసంతో ఎదిరించు. చూసారండి, నీ చింత దేవుని దగ్గర వదిలిపెట్టి దేవుడిచ్చే సమాధానంతో నీ మనసు నింపుకోవడానికి పడక మీద ఉండగానే ప్రారంభించు ప్రభువుని స్తుతించటం. తెల్లవారి లేచిందే తిట్టులతో సణుగులతో గొనుగులతో కాక, విసుగుతో కాక, పడక మీద ఉన్నప్పుడే ప్రభు ప్రేమను దలస్తూ ఉంటే ప్రభు యొక్క శాంతితో నీ హృదయం నిండిది కనుక స్తుతి గానాలతో లేచి దినమంతా దేవుని మహిమపరచగలుగుతాం. ఎంతమంది జీవితం వృధా అయిపోతుందండి. ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడుపుతున్నాం, ఎన్ని రాత్రులు సడుక్కుంటూ, ఇంకా ముదిరిపోతే గొడవలు పెట్టుకుంటూ, నిద్రపోకుండా రాత్రులు కూడా గొడవ పెట్టుకుని ఫోన్లు చేసుకొని తిట్టుకునే వాళ్ళ గురించి వింటుంటాం. నువ్వు ఎంతమందికి ఫోన్ చేసి, నువ్వు ఎంత అసహ్యంగా, ఎంత కంప్లైంట్స్ ఇచ్చినా, ఎంతగా నువ్వు రుసరుసలాడుతూ ఉన్నా నీ మనసులో భారం తీరదు సరిగదా, అది మరింత ఎక్కువ అవుతుంది. కానీ దానికి బదులు సనుగుడు మాని, సంశయం మాని, చేతులెత్తి హ్యాండ్స్ అప్, దేవా నీకు అప్పగించుకుంటున్నాడు, ఆ చేత కావట్లేదు, ఐ కెనాట్ బేర్ ఇట్, ఐ కెనాట్ టేక్ ఇట్, వీటినే భరించలేను, ఇవి నేను చేయలేను, ఈ పరిస్థితులు ఎదుర్కోలేను, నా చేత కాదు, నువ్వు సహాయం చేయండి. 2 చేతులు పైకెత్తారంటే అర్థం ఏంటండి? 2 చేతులు పైకెత్తేసాడంటే అర్థం ఏంటి? లొంగిపోయావు దేవునికి. నీ ఇష్టం నువ్వేమన్నా చేసుకోవాలి. చెప్పేసి ఎవరి మనస్సు నీ మీద ఆనుకును వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు. ప్రభు మీద ఆధారపడటం నేర్చుకోండి. ఈ భారములు ఆయన దగ్గర చెప్పండి. సడగటం బదులు స్తుతించండి, చింతించడానికి బదులు ప్రార్థించండి, కృంగిపోవడానికి బదులు ప్రభునందు ఆనందించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవిచ్చిన వరమైన నిద్రను నాయన మేము పాడు చేసుకొని, ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ, మనసు పాడు చేసుకుంటూ, మా బ్రతుకులో ఎటువంటి ప్రొడక్టివిటీ లేకుండా, ఎటువంటి సాధించలేకుండా కృంగిపోతున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించము. ప్రభువునందు ఆనందించడానికి సహాయం చేయము, నీ యందు నిరీక్షించుటకు సహాయం చేయము, నీ మీద ఆనుకోవటానికి సహాయం చేయను ఆయన. మా హృదయాన్ని కలవరపరిచే విషయాలు ఒప్పుకొని విడిచిపెట్టడానికి, మా జీవితంలో సమాధానాన్ని పాడు చేసే సంగతుల కొరకు పశ్చాత్తాపడి నీ పాద సన్నిధిలో ఎప్పటికప్పుడు విడిచిపెట్టి నీ వాక్యముతో మా హృదయాన్ని నింపుకొని, నీ వాగ్దానాలు గుర్తు చేసుకుంటూ, ఆ కలువరి సిలువను ధ్యానిస్తూ మా బ్రతుకంతా నిన్ను స్తుతించు జీవించడానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. అవన్నీ పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి, దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ప్రభు మీద ఆడుకోవటం నేర్చుకోండి. ప్రభు ప్రేమను తలంచి ధ్యానించండి.
సణుగుడు గొనుగులతో కాక స్తుతి కృతజ్ఞతలతో దేవుని కొరకు సాక్షులుగా జీవిద్దాం. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప నీకు తోడైన గాక.